బీఆర్ఎస్ డీలా 116 మున్సిపాలిటీల్లో గెలిచింది 15 మాత్రమే. ఆల్రెడీ పైన చెప్పినాక మళ్ళీ వార్త ఎందుకు అంటే సచ్చిన పావును మళ్ళా చంపాలా? అసలే పాపం ఆయన కేటీఆర్ రాత్రి నుండి నిద్ర లేక కళ్ళన్నీ వాసిపోయి ముఖమంతా వాడిపోయి ఇంట్లో కూర్చొని ఏంద్రా నాయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక సీటు గెలవకపోతే ఒక ఎన్నికల్లో గెలిపించకపోతే ఫామ్ హౌస్కి పోతే మా నాయన ఎట్లా తిట్టి చంపుతాడో అని ఆయన బాధలో అయినుంటే సచిన పామును మళ్ళీ ఇంత చంపినట్టు పైనే 15 అనేది మళ్ళా ప్రత్యేకంగా వార్త రాసుకోనత్తివి ఎట్లా? 7 కార్పొరేషన్లో కనీసం పోటీ ఇవ్వని కేటీఆర్ టీం. ఓహో, కేటీఆర్ టీంను తిట్టడానిక? కేటీఆర్ గారు నిజంగా మీకు ఒక మంచి సలహా ఇస్తున్నాం. మీరు పాటిస్తే పాటించురి, లేకపోతే మీ పార్టీ నాశనానికే మీరు అనుకోరి. నీ పక్కన నా గుంపు ఉన్నది కదా, ఓ 10 మంది ఉంటారు కదా, ఎవరు కలవనీయకుండా ఎవరు ఏ సలహా ఇవ్వకుండా మీ పక్కన ఒక కోటరీ ఉంది కదా, ఒక కోట కట్టుకున్నావుగా, వాళ్ళని తీసి ముందు బయటికి పంపి. బయటకు అంటే ఏ అధికారిక కార్యక్రమాల్లో వాళ్ళు వేలు పెట్టకుండా కొంత దూరం పెట్టు. వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ చెప్పేటోనికి ఎవ్వరికి దగ్గర రానియకపోతే గ్రామంలో ఏం జరుగుతుందో నీకు ఎట్ట తెలుస్తుంది? అది మీ నాయన గట్టిన చేసి నువ్వు గట్టిన చేస్తాను. దగ్గర నేను ఒక 70 నియోజకవర్గాలు తిరిగిన, అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాలు తిరిగిన. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, నల్గొండ ఈ 3 డిస్టిక్లలో తిరిగిన. దీంట్లోనే దగ్గర 40-50 అవుతాయి. ఇక అటు నాగర్ కర్నూలు కూడా చూసుకున్నాం. దీంట్లో వర్క్ చేసినాం. చాలామంది ఏమన్నారంటే ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కూడా కేటీఆర్ అసలు కనీసం లిఫ్ట్ చేయడట. పార్టీ ఫండు ఇస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారట. అట్లా కూడా కొన్ని స్థానాలు అంటే వీళ్ళకు ఒక అంచనా ఉంటుంది, ఫలాని కాడ గెలవడిగా వాడు ఈ రాత్రికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, వాడు ఫోన్ చేస్తారు మరి పార్టీ ఫండ్ కోసం. అట్లా గోస పెట్టిండ్రు. గోస పెట్టిండ్రు. పేరు చెప్పద్దు కానీ సెక్రటరియట్లో ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి నాకు ఫోన్ చేసిండు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. నేను వెళ్ళినాక మా ఇంటి మీద దాడి జరిగింది కదా, రాజయ్యకి సంబంధించి దాడి. సరే అది మనసులో పెట్టుకోక ప్రవీణ్ అని మాట్లాడిండ్రు, కాసింత మాట్లాడిండ్రు, ఓ ఛాయ్ తెచ్చిండు, తాగిండు. ఒక ఫోన్ వచ్చింది ఆ మంత్రి గారికి, ఇప్పటికిప్పుడు ఇది కావాలి. మంత్రి గజ వణికిపోతాడు. ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు? సంతోష్ రావు ఫోన్ చేస్తే మంత్రి వణికిపోతాడు. గట్లా ఆడుకున్నారు మంత్రులతోటి వాళ్ళు. చాలా విషయాలు ఉన్నాయి, చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరేందో బీఆర్ఎస్ పార్టీని కేసుకొస్తాను, వాళ్ళు పూర్తి బానిసలను చేయడానికి తయారైంది. ఓడిపోయినాకనన్నా సిగ్గు వస్తుందేమో అనుకున్నాం, వత్తలేదు వాళ్ళకి ఆ సిగ్గు. ఏ పార్టీ పదవి లేని సంతోష్ రావు ఫోన్ చేస్తే మంత్రి వణికిపోతాడు. కేబినెట్లో ఉన్న మంత్రి, మళ్ళీ అణగారిన వర్గాలకు సంబంధించిన మంత్రి ఏం కాదు ఆయన. సరే, అణగారిన వర్గాలకు సంబంధించిన మంత్రి అంటే కొంత వాళ్ళ వెనుక అండదండలు ఉండయి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అనుకోవచ్చు. రెడ్డి మంత్రి ఇట్లా నిప్పుల మీద నిలబడ్డట్టు వణికిపోతున్నాడు ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తే. మరి ఎంతటి అహంకారం అది? ఈ అహంకారం దిగాలే కదా. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మంత్రులను భయపెట్టించుకుంటారు. జోగు రామన్న వాళ్ళ కొడుకు ఇష్యూ ఒకటి అయింది. వాళ్ళ కొడుకు ఇష్యూ ఒకటి అయింది. మరి అట్లా అనుకుంటే కేటీఆర్ కూడా బొచ్చడి ఇష్యూలు అయినాయి కదా. ఆలోచించాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు సొంత కొడుకు కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లిపోతుంది, ఆయనకు టికెట్లు వస్తాయా? జోగురామన్న కొడుకు ఒక ఇష్యూ అయింది. జోగురామన్న మంత్రి, జోగురామన్నను సంవత్సరం పాటు గలవలే కేసీఆర్ గారు. ఆయనకు అవమానం. అక్కడ నియోజకవర్గంలో ఏం చెప్పుకోలేని పరిస్థితి, ఎవరి పోయి కలవాలో తెలియని పరిస్థితి. ఇటు కేటీఆర్ దగ్గరికి పోతే కేటీఆర్ కలవడు, అటు కేసీఆర్ని కలుద్దామంటే దిక్కు లేదు. ఆ ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేదు కదా. ఒక్కొక్కటి చెప్తే వీళ్ళ చరిత్ర మామూలు చరిత్ర కాదు వీళ్ళది. జోగురామన్న గొడ ఏడ్చే రోజు వచ్చింది. ఒక గంతటి నియంతలు వీళ్ళు, అంతటి నియంతలు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డీలా పడతాను. సామాన్య కార్యకర్త అర్ధరాత్రి పోయి తలుపు తట్టినా కూడా అక్కడ స్పందించేటోడు ఉండాలి. మంత్రులకే ఎంట్రీ లేనప్పుడు, మంత్రులకే కనీసము పార్టీలో స్వేచ్ఛ లేనప్పుడు, మంత్రులే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేనప్పుడు నీ పార్టీ ఉంటేంది సత్యందే అనేది. ఈ తీరు మానుకుంటే నీ పార్టీ బతుకుతుంది. ఈ తీరు మానుకోకపోతే రోజు నీ పార్టీ గురించి చెప్తాం, నీ పార్టీ భాగవతం గురించి చెప్తాం. ఇప్పుడు 15 అన్న వచ్చినాయి, ఒక్కటి కూడా రాని రోజు కూడా వస్తుంది. జాగ్రత్త. ఎవ్వరు ఫోన్ చేసినా నీ పిఏ అన్న సమాధానం చెప్పాలి, ఎవరన్నా ఆపత్తోటి వస్తే నువ్వన్నా కలవాలి.
మరి నువ్వు ప్రజా జీవితంలో ఉన్న దేనికి ఇంట్లో తలుపులు వేసుకొని ఏసీ వేసుకొని మంచిగా వండుకోదానిక? నువ్వు ప్రజా జీవితంలో ఉన్నదే ప్రజా సమస్యలు తీర్చడానికి, ప్రజల అభిప్రాయాలను వినడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి. ఇది చేయనప్పుడు నువ్వు లీడర్గా ఉండేం లాభం? ఇగో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అక్కడ కథం ఫామ్ హౌస్లో కూర్చొని ఆ పొలాల దగ్గర ఫోటోలు తీసుకొని పెడితే ఈ బానిసలు అందరూ ఏ సార్ దేవుడు ఆయన ముఖం కూడా కనబడకుండా గిట్ట వెనుక తిరిగి ఒక ఫోటో పెట్టిండు. దాన్ని మొత్తం వెంకటేశ్వర స్వామి బొమ్మను మొక్కినట్టు మొక్కుతాను. సిగ్గులేని గాడులు. ఆయన ప్రతిపక్ష లీడర్ రాయ్యా, బయటికి ఎందుకు అత్తలేదో అడుగుర్రి. ప్రతిపక్ష నాయకుడు గెలిపించింది అక్కడ పొలాలు దున్నుతా అంటే చూసుకుంటా కూర్చోనడానిక? పొలాలు దున్నుకుంటుండు బిడ్డ అని చెప్పేదానిక? నెల శాలరీ ఎందుకు ఇస్తాను ఆయనకు? ఇవి అడగారు. అరే గింత బానిసలు అయిపోతారేమిరా మీరు? నాకు అర్థమైతే లేదు. అందుకే ఈ పార్టీకి ఈరోజు ఈ గతి పట్టింది.